అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాలుగా డ్రగ్ మాఫియా విపరీతంగా చలామణి అయింది. అలాంటి డ్రగ్ మాఫియాపై ఒక AK-47ని ప్రభుత్వం గురిపెట్టింది. ఆ AK-47 ఎవరో కాదు, ఆకే రవికృష్ణ. సీనియర్ IPS అధికారిగా ఉన్న ఆకే రవికృష్ణ ప్రస్తుతం ఈగిల్ చీఫ్గా పనిచేస్తున్నారు. అసలు రాష్ట్రంలో డ్రగ్ మాఫియా ఏ స్థాయిలో ఉంది, ప్రస్తుతం ఈగిల్ ముందు ఉన్నటువంటి టాస్క్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈగిల్ టీంకి సంబంధించి డ్రగ్ మాఫియాని కంట్రోల్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ఏ స్థాయిలో డ్రగ్ మాఫియా కానీ ఈ గంజాయి మాఫియా కానీ ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీంట్లో ప్రత్యేకంగా రాష్ట్రంలోని మాదక ద్రవ్యరహిత మన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మీ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రధానంగా STDD అంటే ఇంకా సోర్స్, ఎక్కడైతే గంజాయి పండుతుందో ఆ ప్రాంతాల మీద పూర్తిగా మేము ఫోకస్ చేయడం జరిగింది. ASR జిల్లాలో సుమారుగా 9 మండలాల్లో మనకి ఈ గంజాయి పండుతుందని మనం గుర్తించడం జరిగింది. 375 గ్రామాల్లోని పూర్తి స్థాయిలో మేము సర్వేలెన్స్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరంలోని మనకి జూలై 2024లోని సుమారుగా ఈ 375 గ్రామాల్లోని డ్రోన్ సర్వేలెన్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ చెక్ చేయడం, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవగాహన సదస్సులు పెట్టడం వల్ల వాళ్ళ మౌలికమైన మార్పు వచ్చింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా సుమారుగా వాళ్ళకి 123 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి 22 రకాల విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులకి లబ్ధి పొందడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మౌలికంగా ఈ గంజాయి సాగు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే సోర్స్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసాం. జీరో కల్టివేషన్ అచీవ్ అయింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జూలై ఆగస్ట్ హార్వెస్టింగ్ సీజన్, ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. గ్రామాల్లో కూడా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో గంజాయి పండించిద్దని. మన ASR జిల్లాలో మన గిరిజన సోదరులు వాళ్ళందరూ కూడా గంజాయి సాగు చేయకూడదని నిశ్చయించుకోవడం వల్ల సోర్స్ మనం కట్టడి చేయగలిగాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్, మనకి ఇప్పుడు ప్రస్తుతం గత 6 నెలలుగా చూస్తే ఇంకా 21,736 కేజీలు గంజాయిని మనం సీజ్ చేసాం. వివిధ మార్గాల్లో, ట్రైన్ కావచ్చు, బళ్ళు కావచ్చు, రోడ్డు మార్గం కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మనకి ఒరిస్సా నుంచి వస్తున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. బ్యాక్వర్డ్ లింకేజ్ దర్యాప్తులోని ఒరిస్సాతో కూడా మేము ANTతో మేము డిస్కషన్ చేస్తున్నాం, వర్చువల్గా మీటింగ్స్ పెడుతున్నాం. వాళ్ళకు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. మనకి వచ్చే సమాచారం అంతా కూడా వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నాం. 20 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టడం, అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్లోని అన్ని మార్గాలు కూడా ప్రత్యేకంగా ఈగల్ బృందాలు, GRP, RPF, లోకల్ పోలీసులు అందరూ కలిసి తనిఖీ చేస్తున్నాం. ఇటీవల మేము ఆపరేషన్ ఈగల్ అంటే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒరిస్సా బౌండ్ ట్రైన్స్, ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఒక రోజు పాటు పూర్తిగా మేము తనిఖీలు చేయడం జరిగింది. సుమారుగా దాంట్లో ఒక 5 కేసులు కూడా పట్టుకున్నాం. కొన్ని గంజాయి చాక్లెట్స్, గంజా, అదేవిధంగా ఒక సుమారుగా 5 ట్రైన్లోని మాకు సస్పెక్ట్స్ కూడా దొరికారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా డెస్టినేషన్, ఏదైతే ఈ గంజా కానీ డ్రగ్స్ కానీ ఎక్కడికి వెళ్తున్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. చివరి డిమాండ్, ఎక్కడ డిమాండ్ ఉందని చెప్పేసి మేము ఈగల్ ద్వారా సుమారుగా 659 హాట్స్పాట్స్ని గుర్తించాం. ఓకే. ఈ హాట్స్పాట్స్లో ప్రత్యేకంగా అవగాహన సెల్స్లు పెట్టడం, ప్రత్యేకంగా వాటికి విజిట్ చేయడం, అక్కడ ఎవరు ఈ కన్జ్యూమర్స్ వాళ్ళని గుర్తించడానికి ఒక కాంప్రహెన్సివ్ సర్వే కూడా చేస్తున్నాం. ఆ కాంప్రహెన్సివ్ సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి వాళ్ళ మీద మానిటరింగ్ పెట్టడం, వాళ్ళు మారకపోతే ఇంకా వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్ పంపించేలా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా డిమాండ్లోని మా లక్ష్యం ఈగల్ క్లబ్స్. ప్రతి విద్యా సంస్థలో ఒక ఈగల్ క్లబ్ పెట్టాం. ప్రభుత్వం కూడా 2 సర్క్యులర్స్ ఇష్యూ చేసింది. అప్పర్ ప్రైమరీ అండ్ అబవ్ కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా ఈ ఈగల్ క్లబ్స్ ప్రారంభమైనవి. సుమారుగా ప్రతి ఈగల్ క్లబ్లో 10 మంది ఉంటారు. 2 అధ్యాపకులు, 4 విద్యార్థులు, 4 విద్యార్థులు, మొత్తం 10 మంది ఉంటారు. వీళ్ళు వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, అవేర్నెస్ కల్పించడం, 1972 కాల్ సెంటర్ సంబంధించిన కార్యకలాపాలు వాటికి కూడా అవగాహన కల్పించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈగల్ క్లబ్స్ ద్వారా రాష్ట్ర పోలీసులు అందరూ కలిసి సుమారుగా ఈ సంవత్సరం 8,200 అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసాం. భవిష్యత్తులో ఈ డిమాండ్ ఏదైతే ఉందో డిమాండ్ తగ్గించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈగల్ బృందాలు సుమారుగా మనకి డేటా తీసుకుంటే
34 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ మన రాష్ట్రంలోని వివిధ రకాలుగా పనిచేస్తున్నారు. మనకి వాళ్ళందరూ కూడా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇక్కడి నుంచి మనకి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనము ఇప్పుడు ఈగల్ బృందాల ద్వారా మేము మానిటర్ చేస్తున్నాం. వాళ్ళకి అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి 7 లక్షల మంది వచ్చారు. వాళ్ళ కొంతమంది గంజా తీసుకుని వచ్చినట్టుగా, గంజా చాక్లెట్లు అవి కూడా తెస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కొన్ని కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేయడం జరిగింది గతంలోనే. వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టడం, ఎక్కడా కూడా అంటే ప్రతి సెక్టర్ని మనం చూసి ఎలా ప్రివెంట్ చేయాలి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ఎలా పెంచాలి, ఇంటర్సెప్షన్ ఎలా చేయాలి, వీటన్నిటి మీద దృష్టి పెట్టడం. ఈగల్ ప్రత్యేకంగా అన్ని రకాలుగా కేవలం ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఎడ్యుకేషనే కాకుండా ఇన్వెస్టిగేషన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. మనం విస్తృతంగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. మనం రాష్ట్రంలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరికి కూడా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రత్యేకంగా మేము వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం. ఈ ఎన్డీపీఎస్ చట్టం వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కేసు ఎలా దర్యాప్తు చేయాలి, మనకి తర్వాత శిక్షలు రావడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అవన్నీ కూడా మేము ఇప్పుడు మానిటర్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. సార్, మీరు దీంట్లో ప్రధానంగా చెప్పింది ఏంటంటే సప్లై, డిమాండ్, ఈ 2 అంశాలు ఏ వ్యాపారానికైనా కానీ కీలకమైనటువంటి అంశం. ఇక్కడ అసలు డిమాండ్ అనేది లేకపోతే సప్లై చేసేవాళ్ళు ఉండరు. కానీ ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ డిమాండ్ చేస్తున్నారంటే చివరికి స్కూల్ జోన్స్లో కూడా ఈ అంటే మాదక ద్రవ్యాలు కావచ్చు, లేదంటే గంజాయి కావచ్చు, వాడే వాళ్ళ ఇది ఎక్కువైపోయింది. సో డిమాండ్ పెరిగిపోతుంది. ఆ డిమాండ్ పెరిగిపోవటం, దాన్ని అరికట్టడానికి ఇప్పుడు మీరు చెప్పిన ఈగిల్ టీమ్స్ ఎలాంటి ప్రతిపాదన, ఎలాంటి ప్రణాళికలు? మనకు ప్రత్యేకంగా రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 70 లక్షల మంది విద్యార్థులను కాపాడటం కూడా మన ఈగల్ ప్రధానమైన బాధ్యత. దీనికి సంబంధించి ఈగల్ క్లబ్స్ 45,000 విద్యా సంస్థల్లో పెట్టడం జరిగింది. ఈ విద్యా సంస్థ ద్వారా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము ఫామ్ చేసాం. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మనం ప్రత్యేకంగా అవగాహన సదస్సులు కల్పించడం, ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా టీచింగ్ లా, అసలు చట్టం ఏంటి, ఎన్డీపీఎస్ చట్టం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 అంటే ఏంటని విద్యార్థులు నేర్పుతున్నాం. దాంట్లో వాళ్ళకి సెక్షన్లు చెప్తున్నాం, కేస్ స్టడీస్ చెప్తున్నాం. ఈ చట్టంలో కనుక ఒక కేసు నమోదైతే ఒక విద్యార్థి మీద అతని నేమ్, పేరు CCTNS అనే పోర్టల్లో, పోలీస్ పోర్టల్లో ఉంటుంది. నిదాన్ అని చెప్పేసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీ వారి ఆధ్వర్యంలోని మొత్తం దేశవ్యాప్తంగా ఒక పోర్టల్లో కూడా వాళ్ళ పేరు వస్తుంది. ఒక్కసారి ఆ పోర్టల్లో కనుక వాళ్ళ పేరు వస్తే వాళ్ళ జీవితకాలం పాటు పాస్పోర్ట్ రాదు, ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఈ మధ్య 360 డిగ్రీస్ చేస్తున్నారు, సర్వే చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటున్నారు. సో భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోతుందని వాళ్ళు చెప్తున్నాం. అదేవిధంగా రెండో ముఖ్యమైన అంశం కేస్ స్టడీస్. ఉదాహరణకి ఇటీవల మేము కొంతమంది విద్యార్థులను పట్టుకోవడం జరిగింది. ఆ విద్యార్థులు ఉద్యోగాలు చేసుకుంటూ బీటెక్ చదువుకుని ఇప్పుడు ఈ ఎన్డీపీఎస్ కేసులో ఉంటే ఇంకా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు జైల్లో ఉన్నారు, 6 నెలలైనా, సంవత్సరం నెలలు బెయిల్ రావట్లేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నాం. అది కాకుండా ఆరోగ్య సమస్యలు చెప్తున్నాం. అది కాకుండా టీచింగ్ లాలోనే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంకా వాళ్ళు జీవితంలో కోల్పోయే అంశాలన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు పెడుతున్నాం. ఈ డ్రగ్స్, గంజాయి, వీటిలో ప్రత్యేకంగా గంజాయి మనం చూసుకుంటే ఇంకా దాంట్లో THC ఉంటుంది. THC అంటే టెట్రా హైడ్రో కన్నబాయిడ్, ఒక కెమికల్. అది ఆ కెమికల్ మన మైండ్ని ఆల్టర్ చేస్తుంది. మన మైండ్ ఆల్టర్ అయిపోగానే మనం ఏమైనా చేయడానికి సిద్ధపడతాం. ఉదాహరణకి సపోజ్కి ఒక డ్రగ్, మనకి గంజా కావచ్చు, మెత్ కావచ్చు, కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, దీనికి అలవాటు పడిన వ్యక్తి ఆ డ్రగ్ దొరకకపోతే ఆ డ్రగ్ కోసం ఏ విధమైన పని చేయడానికి సిద్ధపడిపోతాడు. అంటే ఇంకా ఆ డ్రగ్ అమ్మే వ్యక్తి ఇతన్ని బ్లాక్మెయిల్ ద్వారా ఏమైనా చేయగలుగుతాడు. మహిళలకి లైంగిక వేదం గురి కాబడతారు. లేదంటే ఇంకా అతను క్రైమ్ చేయమంటే క్రైమ్ చేయడానికి సిద్ధపడతాడు. తల్లి చెల్లి అనే వ్యత్యాసం లేకుండా వాళ్ళ మైండ్ ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరించమని మాకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థుల జీవితాలు చాలా ముఖ్యమని వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకుని వాళ్ళకి ఆ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ పంపిస్తారు. అక్కడ ఇటువంటి చెడు ప్రభావాలు ఉంటాయి. తక్షణం వాళ్ళు 1972 ఒక్క సమాచారం మాకు ఇవ్వాలి. ప్రతి తల్లి కూడా కనిపెట్టుకుని ఉండాలి వాళ్ళ పిల్లల్ని. ఏ విధమైన సమాచారం ఉన్నా మీ దగ్గర, మీ ఫ్రెండ్స్లోని ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్ ఈ గంజా గురించో డ్రగ్స్ గురించో మాట్లాడినా సరే 1972 కాల్ చేయాలి. వీఆర్ రెడీ. మీ 24/7 మనం పనిచేస్తున్నాం. మన ఈగల్ కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ అయింది. 24/7 మనకి అక్కడ ఈగల్ ఫోర్స్ అంత సిద్ధంగా ఉంది.
మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంకా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా సమాచార వ్యవస్థను కూడా అన్ని విద్యా సంస్థలు బలోపేతం చేస్తున్నాం. సార్, కానీ ఈ డ్రగ్ సరఫరా చేసే వాళ్ళలో ప్రధానంగా ఎక్కువ మంది స్టూడెంట్సే కనపడుతూ ఉన్నారు. అంటే ఏ లింక్స్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు సార్? ఇది మీకు ముందుగా చెప్పినట్టుగానే ఒక సపోజ్ ఉదాహరణకి డిమాండ్. ఈ డిమాండ్లోని ఒక వ్యక్తి గంజాకి అలవాటు పడ్డాడు, లేదా మెత్తగా అలవాటు పడ్డాడు. అతను ఆ కాలేజీలో ఉంటాడు. సో ఆ మెత్తగా అలవాటు పడిన వ్యక్తి ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడో, ఎవరైతే స్మగ్లర్ ఉన్నాడో, పెడ్లర్, ఆ వ్యక్తి ఈ స్టూడెంట్ ఏం చేయమంటే ఈ స్టూడెంట్ ఏం చెప్తే ఈ స్టూడెంట్ చేయాల్సింది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయాడు. సో నీకు డ్రగ్ కావాలంటే నువ్వు 10 మందిని కొత్త వాళ్ళని యాడ్ చేయాలి. సో అలా నెట్వర్క్ వ్యాపిస్తూ ఉంటుంది. ఆ నెట్వర్క్ని బ్రేక్ చేయాలంటే ఇంకా విద్యార్థులు అందరూ అప్రమత్తం అవ్వాలి. ఈ సమస్య నాది కాదు అనుకోకూడదు. ఉదాహరణకి మేము గమనించింది, ఒక రూమ్లో ఒక వ్యక్తి గంజాయి సేవిస్తున్నాడు, మిగతా విద్యార్థులు తెలిసి అరే నాకు సంబంధం లేదు కదా అని ఊరుకోకూడదు. మొత్తం హాస్టల్ మొత్తంలో ఎవరో ఇద్దరు చేస్తున్నారు ఈ పని. హాస్టల్ మొత్తం అందరికీ తెలుసు, కానీ భవిష్యత్తులో అందరూ ఆ సమస్యను ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు అందరూ అప్రమత్తం అవ్వండి. 1972కి సమాచారం ఇవ్వండి. మీ సమాచారం ఇవ్వండి. మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం. మీ ఫోన్ నెంబర్ మాకు అవసరం లేదు, మీరు ఎవరో కూడా తెలియాల్సిన అవసరం లేదు. మీ పేరు, ఊరు మాకు ఏం అవసరం లేదు. కేవలం మాకు సమాచారం మాత్రమే. పర్ఫెక్ట్ సమాచారం ఇస్తే మేము దాన్ని మానిటర్ చేసుకుని దాన్ని దాన్ని లాజికల్గా మనం తీసుకెళ్ళాలో ముందుకు తీసుకెళ్తాం. సార్, ఇందాక మీరు కాలేజీల్లో ఈగిల్ టీమ్స్ని పెట్టాము అని చెప్పారు. అది కేవలం ప్రభుత్వ కళాశాలలోనేనా? అన్ని కళాశాలలోనే, ప్రభుత్వం, ప్రైవేటు, అప్పర్ ప్రైమరీ అండ్ అబోవ్, 8th క్లాస్ అండ్ అబోవ్ ఉన్న ప్రతి స్కూలు, కాలేజీల్లో ఈగల్ క్లబ్స్ మనం సర్క్యులర్స్, గవర్నమెంట్ కూడా 2 సర్క్యులర్స్ ఇష్యూ చేసింది. ఇటీవల చాలా చోట్ల ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. నేను ఆంధ్రాలో ఇలా కాలేజ్కి విజిట్ చేశాను. అక్కడ కూడా వాళ్ళు ఈగల్ క్లబ్ ప్రారంభించడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల ప్రారంభించకపోతే అక్కడ కూడా మనం మళ్ళీ డిఈఓల ద్వారా వాళ్ళకి మనం చెప్పి మనం ఆ క్లబ్స్ కూడా పెట్టిస్తున్నాం. సార్, మీరు దాదాపుగా మీ ఐపీఎస్ సర్వీస్లో ఎక్కువగా మన్యం ప్రాంతాల్లోనే ఎక్కువగా సర్వీస్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా దాదాపు మీకు కొంత అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఈ గంజాయి సాగు చేసే ప్రాంతాలు మొత్తం కూడా మన్యం ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళని అంటే ఆ గంజాయి పంటకి సబ్స్టిట్యూట్గా వేరే పంటల వైపు మళ్లించడానికి అంటే బెదిరిస్తే అవదు. అంటే మీలాగా జాగ్రత్త చెప్పేవాళ్ళు అయితే పర్లేదు, కానీ పోలీసింగ్లో కూడా బెదిరించో, వాళ్ళని కొట్టో, హింసించో చేసేటువంటి ప్రవృత్తి, దాని నుంచి అంటే ఆ గంజాయి పండించకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావాలంటే మీరు ఒక ఈగిల్ చీఫ్గా ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర? నేను గతంలోని పార్వతీపురం ఏజెన్సీలోని చింతపల్లి ఏజెన్సీ, అదేవిధంగా భద్రాచలం ఏజెన్సీ, పూర్తిగా ఆంధ్ర ఒరిస్సా బోర్డరు, ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లు నేను పనిచేశాను. అక్కడ గిరిజనులు మనం మంచి చెప్తే మంచి హృదయం ఉన్న వాళ్ళందరూ కూడా. సో అప్పట్లో గిరిజన తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి కూడా మేము అమ్మ పిలుపు కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వంతో కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అదే పందా ఎంచుకుంటున్నాం. అది ముఖ్యంగా మనకి ఏదైతే గంజాయి పండుతుందో, ఏఎస్ఆర్ జిల్లా 9 మండలాల్లో గంజాయి పండుతుంది గతంలోనే. ఇక్కడ పూర్తి స్థాయిలో గంజాయి పండకుండా చేయగలిగాం గత సంవత్సరంలో. మనకి ఏఎస్ఆర్ జిల్లా అంటే అల్లూరు సీతారామరాజు నడిచిన నేలది, ఒక పవిత్రమైన నేల. ఆయన ఒక ఉన్నత ఆశయం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు మనకి ఈ ఏఎస్ఆర్ జిల్లాలోని మనకి ఏజెన్సీలో ఉన్న ప్రజల కోసం. సో గిరిజనులందరూ కూడా, గిరిజన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా చాలా మంచిగా స్పందించి గంజాయి సాగుకి వాళ్ళే వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చాలా గ్రామాల్లో తీర్మానాలు కూడా చేసుకున్నారు గంజాయి పండకూడదని. ఎవరైనా గంజాయి పండిస్తే వాళ్ళు కూడా మాకు 1972 కాల్ చేస్తున్నారు. మాకు ఈ ఈగల్ పెట్టిన తర్వాత 1972 కాల్ పెట్టిన తర్వాత ఏఎస్ఆర్లో కొన్ని గ్రామాల నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. సో అట్లాగా వాళ్ళు గ్రామస్తులే ఒక సంఘటితంగా ఈ గంజాయి పండకూడదు, గంజాయి వల్ల నష్టాలు అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా మౌలికమైన మార్పు వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 22 రకాల ప్రత్యామ్నాయ విత్తనాలు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా క్యాష్యూ కావచ్చు, అవకాడో కావచ్చు, పసుపు కావచ్చు, ఇవన్నీ కూడా 22 రకాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 10,803 ఎకరాలు సంబంధించిన విత్తనాలు వాళ్ళు పంపిణీ చేశారు. ఒక 46 లక్షల మొక్కలు పంచారు ఉచితంగా. 10,256 రైతులకి ప్రత్యేకంగా దీనివల్ల లబ్ధి పొందారు.
ఈ 375 గ్రామాల్లో కూడా ఈసారి పంట పండలేదు. అదేవిధంగా హార్డ్ కోర్ అంటే ఇంకా హ్యాబిచ్యువేటెడ్, ఇప్పుడు దాకా వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే పంట పండించే కొంతమంది 359 కుటుంబాలు మేము గుర్తించాం. గత సంవత్సరం ఈ 359 కుటుంబాలు గంజాయి మొక్క నాటలేదు. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇది ఖచ్చితంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గిరిజన తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికీ అభినందించాలి. మనందరం కూడా వాళ్ళందరూ కూడా మార్పు చెందారు. మన దగ్గర సాగును పూర్తిగా నియంత్రించాం. గత సంవత్సరం కేవలం 93.11 ఎకరాల్లో మాత్రమే ఈ గంజాయి పంటని మనం గుర్తించడం జరిగింది. ఈ డ్రోన్ సర్వేలెన్స్ అదేవిధంగా శాటిలైట్ ద్వారా ఆ 93 ఎకరాలను కూడా మనం ధ్వంసం చేయడం జరిగింది. ఈగల బృందాలు కూడా మనకి ఇంటీరియర్ ప్రాంతాలకి డిస్ట్రిక్ట్ పోలీసులు అందరూ కలిసి వెళ్ళి అది ధ్వంసం చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఇది ఒక చరిత్ర. మనకి ఆంధ్రప్రదేశ్ మనకి ఎక్కడ గంజాయి పట్టుకున్నా సరే గతంలో మనకి ఈ గంజాయి అంతా కూడా ఏఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చిందని ఒక అపవాదం ఉండేది. నేను ఈగల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత చెన్నైలోని ఒక సమిట్ జరిగింది, ఒక వర్క్షాప్, అంటే సదరన్ డీజీపీస్ కాన్ఫరెన్స్ అని ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లోని వేరే రాష్ట్రం వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మన ఆంధ్రప్రదేశ్ చూపించి ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లాలో ఈ గంజాయి పండుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పిన నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారి స్ఫూర్తితో నేను ఎన్నో నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. అటువంటి నేలకి ఎటువంటి మచ్చ ఉండకూడదని చెప్పేసి ఈగల్ మొదటి లక్ష్యం మనకి ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి పండకూడదు అనే మొదటి లక్ష్యం పెట్టుకున్నాం. అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఇతర శాఖలు ఐటీడీఏ కావచ్చు, ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు, అందరూ కూడా ఎన్కార్డ్ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ మీటింగ్స్ వాటి ద్వారా ప్రత్యేకంగా కఠినమైన చర్యలు తీసుకున్నారు. దానివల్ల ఈరోజు మనకి ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి పంట పూర్తిగా కనుమరుగైంది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు జూలై ఆగస్టులో హార్వెస్టింగ్ సీజను, ఈ సంవత్సరం కూడా విత్తనాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయాలని ఆల్రెడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మేబీ ఒక వారం నుండి వారాల్లోనే వాళ్ళకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా పంపిణీ చేస్తారు. మౌలికంగా వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడం, అదేవిధంగా ఉచితంగా వాళ్ళకి ఈ ప్రత్యామ్నాయ పంటలు ఇవ్వడం, అదేవిధంగా చట్టం కూడా చెప్పడం, గిరిజన తమ్ములకి చెల్లెలు కూడా చట్టం చెప్తున్నాం. అదేవిధంగా గతంలో నేను కొన్ని గ్రామాలు విజిట్ చేసినప్పుడు వాళ్ళ గ్రామంలో చెప్పాను. నేను ఇటీవల కాలంలోని ఒక విజయనగరంలో ఒక అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళ తల్లి కాల్ చేసింది. కాల్ చేసి మా అమ్మాయి అర్ధరాత్రి 2 గంటలకి ఇంటికి వస్తుందని చెప్పింది. సుమారుగా 2-3 సంవత్సరాల క్రితం ఆమె ఒక ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము ఆ గ్రూప్స్లోని ఆమె కొంతమంది ఫ్రెండ్స్తో పరిచయం అయ్యి గంజాయికి బానిసయ్యింది. 16 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు 13 సంవత్సరాలు. ఆ తమ్ముడికి కూడా గంజాయి అలవాటు చేసింది. సో ఆ తల్లి మానసిక పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది. ఆ తల్లి నేను ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు అని చెప్పింది. ఈరోజు ఆ అమ్మాయి డీఎడిక్షన్ సెంటర్ పంపించడం జరిగింది జిల్లా పోలీసులు అందరి సహకారంతో. ఆ అమ్మాయి రికవర్ అయ్యింది, వాళ్ళ తమ్ముడు కూడా రికవర్ అవుతున్నాడు. సో ఇట్లాంటి ఎన్నో రకాలు ఉన్నాయి. నేను ఆ తల్లి ఫోన్ చేసినప్పుడు నాకు అనిపించింది, అసలు ఈ గంజాయి మొక్క ఎక్కడ పండింది, ఎక్కడో ఏదో రైతు వేసి ఉంటాడు. కాబట్టి అవి కూడా మేము ఈ గిరిజన సోదరులు చెప్తున్నాం, మీరు ఇక్కడ మొక్క పండిస్తున్నారు, అక్కడ ఒక కుటుంబం కూలిపోతుంది, ఒక కుటుంబం నష్టపోతుంది. మనం మంచి చేయాలి, మన వల్ల చెడు జరగకూడదు. మనం పసుపు పండించాం, దానివల్ల అంతా పచ్చగా ఉంటుంది. క్యాష్యూ పండించాం, దానివల్ల ఉపయోగం ఉంది. అదేవిధంగా అవకాడో, ఇంకా రకరకాల పంటలు, సిల్వర్ పండించాం, కాఫీ గింజలు పండించాం. వీటి వల్ల సమాజానికి మేలు జరుగుద్ది. గంజాయి వల్ల సమాజానికి నాశనం జరుగుద్ది. దాంట్లో ఉన్న టీహెచ్సీ కెమికల్ వల్ల మైండ్ అల్టర్ అయ్యి ఎంతోమంది పిల్లలు ఈరోజు బానిసలు అయిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడడం కూడా మన బాధ్యతే అని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. మనకి ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో పంట పండకపోవడం అనేది పెద్ద విజయం. అది మన పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు ఇవ్వాలి, రైతులకి భరోసా ఇవ్వాలి ప్రభుత్వాలు కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకుంటారు. ఇటీవల కాలంలో ఎన్సీబీ మీటింగ్లో కూడా ఢిల్లీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా ప్రత్యేకంగా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే విజయం సాధించిందో ఈ పంట పండకుండా అవన్నీ కూడా వాళ్ళు వివరించడం జరిగింది. సార్ ఇప్పుడు అంటే ఈ గంజాయి వ్యాపారం చూస్తేనేమో కోట్లలో ఉంటుంది, కానీ అక్కడ రైతులు మాత్రం గంజాయి పండించే రైతులు మాత్రం మీరు ఇందాక చెప్పిన మాటలో వాళ్ళు పేదరికంలోనే ఉంటారు. ఎందుకు ఆ పేదరికంలో కూడా రైతులు గంజాయిని సాగుగా ఎందుకు ఎంచుకుంటారు సార్? అంటే గంజాయి పండించిన వాళ్ళకి కొంత ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు గంజాయి సాగు చేసుకుంటారు. వాళ్ళకి గంజాయి పండించే వాళ్ళకి మొదట మోటివేషన్ మనీ. ఈ మనీ మోటివేషన్ ఉండడం వల్ల కొంత తప్పుదారి పట్టే అవకాశం ఉంది.
కానీ ప్రభుత్వం ఆదుకోవడం వల్ల, అదేవిధంగా వాళ్ళకి చెప్పడం వల్ల, ప్రధానంగా వాళ్ళు గంజాయి పండించడం వల్ల వచ్చే నష్టాలు వాళ్ళకి తెలియదు. గిరిజనులు చాలామంది తెలియదు. చాలామందిని అడిగారు, దీనివల్ల వచ్చే నష్టాలు మీకు తెలుసా? మీరు గంజాయి పండించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి మీకు తెలుసా? ఎంతమంది విద్యార్థులు వాళ్ళ చదువులు, ఉన్నత చదువులు అన్నీ వదిలేసి ఈ గంజాయి మత్తులో వాళ్ళు నష్టపోతున్నారు, దానివల్ల ఎంతమంది తల్లులు బాధపడుతున్నారో మీకు తెలుసా అంటే వాళ్ళకి తెలియదు అయింది కూడా. మేము అవన్నీ చెప్తున్నాం. సార్ వాళ్ళు కన్జ్యూమ్ చేయరు సార్? వాళ్ళు తీసుకోరా? వాళ్ళు తక్కువ కన్జంప్షన్ తక్కువ ఉంటుందా? మనకి ఏఎస్ఆర్ జిల్లాలో తక్కువ కన్జంప్షన్ ఉంటుంది. బయటికే వెళ్తుంది ఎక్కువగా. బయటగా వాళ్ళు పండించి బయటకు పంపిస్తున్నారు. అంటే ఈ మిడిల్ మ్యాన్ అంటారు, ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో మిడిల్ మ్యాన్ మనకి ఏఎస్ఆర్ జిల్లాకు వస్తారు. వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చి పండించి ఆ పంటనాలు తీసుకెళ్ళి వేరే రాష్ట్రాల్లో అమ్ముకోవడం జరుగుతుంది. మనం ఈ మధ్యకాలంలో మనం తమిళనాడు నుంచి, మనకి మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి, తెలంగాణ నుంచి ఎవరైతే ఈ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు. మేము మొత్తం ఏఎన్టీఎఫ్స్ అంటే ఇంకా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ తమిళనాడుతో, తెలంగాణతో, అదేవిధంగా మహారాష్ట్ర, కేరళ, ఇంకా చుట్టుపక్కల ఒరిస్సా ఇటువంటి జిల్లాలు ప్రత్యేకంగా వాళ్ళతో మేము అనుసంధానం అయ్యాం. మా సమాచారం వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ సమాచారం మాకు ఇవ్వడం, ఇదంతా కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. దానివల్ల మాకు ఒక అంచనా వస్తుంది, అలా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. ఎవరైనా సరే ఏఎస్ఆర్ జిల్లాకి వెళ్ళారు, వాళ్ళ మీద మా నిఘా ఉంటుంది. మాకు ఖచ్చితంగా ఈవెన్ ప్రజలు కూడా స్పందిస్తున్నారు. ఎవరైనా బిజినెస్ పీపుల్ వచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేయమంటే ఇంకా వాళ్ళు సహకరించే పరిస్థితి ఈరోజైతే లేదు. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరుగుతుందా సార్ ఎక్కువగా, పర్సనల్ వెహికల్స్లో ఎక్కువగా మూవ్ అవుతున్నారు? అంటే ఈ మధ్యకాలం మేము పర్సనల్ వెహికల్స్ కూడా చాలా సీజ్ చేసాం. ఉదాహరణకి కాకినాడ జిల్లాలోనే ఇటీవల కాలంలో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది సమాచారం మీద. అదేవిధంగా మేము పూర్తిగా నిఘా పెట్టడం వల్ల పట్టుకున్నాము. ఆ వెహికల్లోని వాళ్ళు ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నారు. అంటే స్మగ్లర్ భార్య, పిల్లలు, ఒక కుక్క కూడా పెట్టుకున్నారు. అంటే ఇంకా ఎవరైనా పోలీసులు ఆపితే ఇంకా వాళ్ళు మేము టూరిజం ఫ్యామిలీ మేము యాత్రకు వెళ్తున్నాం అని చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే ఇంక ఇప్పుడు కొత్తగా ఎత్తుగళ్ళు వేస్తున్నారు. వాళ్ళ కారులోని డోర్లు మనం చూస్తే ఇంకేం కనిపించవు. ఆ డోర్ లోపల కొత్తగా ఆరబెట్టుకుని ఆర్లలో వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. సో ఇట్లాంటి కొత్త ఎత్తుగళ్ళు కూడా చేస్తున్నారు. వాటిని కూడా మేము ఛేదిస్తున్నాం. ఇటీవల కాలంలో మనం రాజమండ్రిలోని ఒక లారీ పట్టుకున్నారు. లారీలోని మనకి ఎక్కడ చూసినా ఒక గంజా పొట్లం కూడా దొరకదు మనకి. కానీ డ్రైవర్ పైన ఒక కప్పు ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. పుష్ప సినిమా. సో దాంట్లో 600 కేజీలు గంజాలు పట్టుకోవడం జరిగింది. సో ఇట్లాంటి చాలా మనం పట్టుకోవడం జరిగింది. ఈవెన్ విజయనగరం జిల్లాలో కూడా ఒక వ్యాన్ మొత్తం పైన ఒక లేయర్ మొత్తం గంజా. సో ఇట్లాంటి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. ఈ వెల్డింగు కొత్త రకాలుగా చేసి ఒక లారీకి డ్రైవర్కి వెనకాల ఒక చిన్న మనకి వెహికల్ చెకింగ్ చేస్తే ఇంకా తీయగానే దాంట్లో లారీ అంతా ఖాళీగా ఉంటుంది. కానీ దాంట్లో ఒక 600 కేజీలు, 800 కేజీలు, 1000 కేజీలు అట్లా కొన్ని చోట్ల సందర్భాల్లోని సరఫరా చేసే సందర్భాలు కూడా మేము గమనించడం జరిగింది. సో పూర్తి స్థాయిలో ఇంటర్సెప్షన్స్ కూడా మన బృందాలు చేస్తున్నాయి. జిల్లా పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి అన్ని చోట్ల కూడా చెక్ పెడుతున్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైళ్లలో మీరు సోదాలు నిర్వహించారు. భారీగా డ్రగ్స్ కూడా బయటపడినట్లున్నాయి. అంటే ఏంటి సార్ ఈ ట్రైన్స్లో సప్లై చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ముందుగానే మీకు ఉందా, లేదా యాదృచ్ఛికంగా? గత 6 నెలలుగా కూడా మేము పూర్తి స్థాయిలో ట్రైన్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. మా ఎన్సీబీ మీటింగ్స్లో కూడా మేము ప్రత్యేకంగా ఇంటర్స్టేట్ అంటే ఇంకా తమిళనాడు వెళ్ళే ట్రైన్స్, తెలంగాణ వెళ్ళే ట్రైన్స్ ఇవన్నీ కూడా మేము మానిటర్ చేయడం మొదలుపెట్టాం. ముఖ్యంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మాకు మీకు ఆల్రెడీ ముందుగా చెప్పినట్టుగానే మేము 21,736 కేజీలు పట్టుకున్నాం ఈ 6 నెలల్లో. సో దాన్ని అనాలిసిస్ చేస్తే దాంట్లో కొంత భాగం ట్రైన్స్ ద్వారా కూడా సరఫరా అవుతుందని మాకు ట్రైన్స్లో కూడా మేము గుర్తించడం జరిగింది. ఈ ఆపరేషన్ ట్రైన్స్, దట్ ఈజ్ ఆపరేషన్ ఈగల్లో ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇంకా ఈ సప్లై చైన్ బ్రేక్ చేయాలి. ఏదైతే మనకి ఒరిస్సా నుంచి గంజా ట్రైన్స్ ద్వారా కొంత మన ఏపీకి రావచ్చు, లేదంటే ఇంకా వేరే రాష్ట్రం పోవచ్చు, దాన్ని కూడా మనం బ్రేక్ చేయాలని మనం నిన్న ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 400 మంది పోలీసులు పాల్గొన్నారు. 26 జిల్లాల్లో కూడా మన పోలీసులు బృందాలుగా ఏర్పడి డాగ్ స్క్వాడ్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, అదేవిధంగా ఈగల బృందాలు అందరూ కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారుగా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో మేము 2 ప్యాకెట్స్ గంజా చాక్లెట్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తెనాల్లో కూడా 1.5 ప్యాకెట్ దాకా గంజా చాక్లెట్స్ పట్టుకున్నారు. అదేవిధంగా మనకి పార్వతీపురం మన్యంలోని
ఒక రాయగఢ్ ఎక్స్ప్రెస్లోని ఒక 15 కేజీలు ఒక వ్యక్తి దగ్గర గంజా, 4 కేజీలు ఒక వ్యక్తి దగ్గర పట్టుకోవడం జరిగింది. నిన్న అర్ధరాత్రి మనకి కోనార్క్ ఎక్స్ప్రెస్లో సుమారుగా ఈ ఆపరేషన్లో భాగంగా 17 కేజీలు గంజా ఒక వ్యక్తి దగ్గర సీజ్ చేయడం జరిగింది. సో ఒక భయం కూడా కల్పించాలి స్మగ్లర్స్కి. అదేవిధంగా ఈ ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్ మీద మేము ఏదైతే చేస్తున్నామో అది భవిష్యత్తులో కొనసాగుతుంది. ప్రతి వారం కూడా 3 రోజులు ప్రత్యేకంగా ఈ ఈగల్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈగల్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా ప్రత్యేకంగా మేము మానిటర్ చేసాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆపరేషన్ మొత్తాన్ని. దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా సమాచారాన్ని బేస్ చేసుకుని ఇంకా పెద్ద ఆపరేషన్లు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ ట్రైన్స్ ద్వారా జరగకుండా చూడడం, అదేవిధంగా మిగతా మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాటి మీద కూడా పూర్తి నిఘా పెట్టాం. సార్ అసలు ఒకప్పుడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ అంటే సినిమాలో మాత్రమే చూసే పని. అంటే సినిమా కథల్లో డ్రగ్స్ సరఫరా చేశారని అట్లాంటి కథలు ఉండేవి. కానీ ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా గ్రామాల్లో కూడా విస్తరించేస్తున్నాయి. కానీ తల్లిదండ్రులు అంటే పిల్లల్ని ఒక్కోసారి పట్టించుకోకపోతేనేమో వాళ్ళు డ్రగ్స్కి అసలు ఎడిక్ట్ అయిపోతున్నారు. అలా ఎడిక్ట్ అయిపోతున్నటువంటి పిల్లల్ని చూసి తల్లిదండ్రులు అయితే నిజంగా మానసిక క్షోభ. మీరు ఇందాక చెప్పారు 16 ఏళ్ల బాలిక గంజాయికి ఎడిక్ట్ అయిపోయింది. అలాంటి తల్లిదండ్రులకి ఒక ఈగిల్ చీఫ్గా మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇది నిజంగా చాలా మనం అందరం కూడా, నేను ఈగల్ పెట్టిన మొదటి రోజు మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లిని రిక్వెస్ట్ చేసాం. ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడరే. ప్రతి తల్లి కూడా ఆలోచించాలి. ప్రతి తల్లి కూడా కొంత సమయం పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ పార్టీలకు వెళ్తున్నారు, ఏ సమయానికి ఇంటికి వస్తున్నారు, వాళ్ళలో ఏమైనా మార్పులు ఉన్నాయా, చదువు ఎంతమంది బాగా చదువు తగ్గిపోయిందా, లేదంటే వ్యసనాల బారిన పడుతున్నాడా అనేది ఒక ఆలోచన చేయాలి. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా 1972 కాల్ చేయండి. మా ఉద్దేశం ఆ విద్యార్థి జీవితం పాడు చేయడం కాదు, విద్యార్థి జీవితాన్ని బాగు చేయాలి, ఆ విద్యార్థిని కాపాడాలి. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైనా పార్టీలకు వెళ్ళారు, పార్టీలకు వెళ్ళి వచ్చిన తర్వాత మీతో మాట్లాడుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి గదిలో తలుపేసుకున్నారా? అవసరమైతే పిల్లలు లేనప్పుడు వాళ్ళ బ్యాగ్స్ కూడా తనిఖీ చేయొచ్చు. మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలను మనం చేయొచ్చు. ఇది ప్రతి తల్లి కూడా చూడాలి, చెయ్యాలి. అదేవిధంగా మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తాం. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే, గంజాయి ఉంది అని అనుమానం ఉన్నా దయచేసి 1972 కాల్ చేయండి. 1972 కాల్ చేయడం వల్ల ఆ ఏరియా మొత్తం కూడా మేము సమాచారం సేకరిస్తాం. ఆ ఏరియాలో లేకుండా చేయడానికి మా ప్రయత్నాలను పూర్తి స్థాయిలో చేస్తాం. ఈ 1972 అనేది ప్రజలకు ఒక ఆయుధం లాంటిది. ఈగల్కి మీరు సహకరించండి. మీరు మాకు ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత సమాచారం అందిస్తే మేము అంత పని చేయడానికి కూడా మాకు పని కల్పించాలని కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా టీమ్స్ 24/24/7 మా అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఓన్లీ ఈగల్ టీమ్స్ అనే కాదు, ఈగల్తో పాటు రాష్ట్ర పోలీసులు అందరూ కూడా దీంట్లో భాగమయ్యారు. దీంట్లో ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం అందరం కూడా అడుగులు వేయాలి. ప్రతి వ్యక్తి కూడా, ఈగల్లోని ప్రతి వ్యక్తి కూడా మన సభ్యుడే. 5 కోట్ల మంది అనుకోవాలి. దీనివల్ల వచ్చే అనర్థాలు ఏంటి, దీనివల్ల అంతర్గతంగా మన సమాజంలో వచ్చే నష్టాలేంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. ఈ డ్రగ్స్ వీటి వల్ల సమాజం బలహీనపడుతుంది. బలమైన యువతే మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా అనుకోవాలి. ప్రజలందరూ కూడా ఈగల్కి సహకరించాలి. 1972 కాల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్తో మన సొసైటీని మనం బాగు చేసే అవకాశం ఉంది. ఇట్స్ లైక్ మీరు కూడా సమాజానికి సేవ చేయాలంటే 1972 కాల్ చేయండి. సార్ మీరు ఒక ఐపీఎస్ అధికారి, చాలా ప్రమాదకరమైనటువంటి టాస్క్ని మీరు ఇప్పుడు డీల్ చేస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ అంటే చిన్న చితక వాళ్ళు ఉండరు, మాఫియా ఉంటుంది, పొలిటికల్ వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు తెలియకుండా. మీకేం ప్రజలు ఏం రావట్లేదా? ఇది ఈగల్ పెట్టినప్పుడే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే మేము ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వదలొద్దనే మాకు సూచనలు, సలహాలు కూడా చేశారు. అదేవిధంగా నా కెరియర్ పరంగా కూడా నేను మావోయిస్ట్ ఏరియాలో పనిచేశాను. మావోయిస్ట్ ఏరియాలో 100 కిలోమీటర్లు నేను కాలినడకన 100 గ్రామాలు తిరిగాను. సో మావోయిస్టులతో మేము పోరాడాం, ఫ్యాక్షనిస్టులతో పోరాడాం, అదేవిధంగా టెర్రరిస్టులు, ఇట్లా అన్ని రకాల వ్యక్తులతో పోరాడాం. కాబట్టి ఈ మాఫియాని కూడా మేము గట్టిగానే ఢీకుంటాం. ఖచ్చితంగా ఈ మాఫియాని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. భయపడేది లేదు. సార్ మీరు ఇప్పుడు మన్యంలో పనిచేశారు నక్సల్స్తో. మీరు ఐపీఎస్ అధికారిగా మీ లైఫ్లో, మీ కెరీర్లో మీకు ఇది టఫ్ టాస్క్
చేశాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకునే సంఘటన ఏమైనా ఉందా? అంటే చాలా సంఘటనలు ఉన్నాయి. మనకి విశాఖ మనకి చింతపల్లిలోని మేము రోజుకు ఒక 40 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. జనజీవనంలోకి రావాలని చెప్పేసి మావోయిస్టులందరూ కూడా అమ్మ పిలుపు అనే కార్యక్రమం చేస్తాం. చాలా గ్రామాల్లో సహపంక్తి భోజనాలు చేస్తాం. ఆ టైంలోని కొన్ని బళ్ళకి వెళ్ళడం జరిగింది. అక్కడ చిన్న చిన్న బళ్ళు, చిన్న చిన్న హాస్టల్స్ ఉండేవి. ఒక హాస్టల్లోని చిన్న పిల్లలతో కూర్చుని మీరు సముద్రం ఎంతమంది చూశారని ఒకసారి అడిగాను. రకరకాల చాలా ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఇదొక ప్రశ్న అడిగాను. అప్పట్లో కంబైన్డ్ జిల్లా అది, విశాఖ జిల్లా. ఒకళ్ళు కూడా చేయెత్తలేదు. సో నా ఆసక్తి కొంచెం పెరిగి ఎవరైనా విశాఖపట్నం వెళ్ళారా, నర్సీపట్నం అని డౌన్ మనకి ఘాటీ ఉంటుంది, చింతపల్లి ఘాట్ అంటారు, 10 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళారంటే చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళు స్పందించారు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా వాళ్ళు బయట ప్రపంచం చూడలేదు, అక్కడే పుట్టారు, అక్కడే ఉన్నారు. సో దానివల్ల ఏంటి ప్రపంచం తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు ఎంతో మన అభివృద్ధిని అందుకోలేకపోయారు, వెనకబడిపోతారు. సో ఆ రోజు అక్కడ ఒక బస్సును పెట్టి ఆ బస్సు ద్వారా మనం వీళ్ళందరినీ కూడా పిల్లల్ని విశాఖపట్నం తీసుకెళ్ళాలి, విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలు చూడాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందరినీ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళడం, వాళ్ళకి బయట ప్రపంచం తెలియాలి. అక్కడి నుంచి మా గాంధీయన్ పోలీసింగ్ స్టార్ట్ అయింది. ఆ గాంధీయన్ పోలీసింగ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఎంతోమంది యువత కూడా మాకు స్పందించడం, గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, నిజంగా ఇదంతా కూడా ఒక మంచి అనుభూతి. అదేవిధంగా ఫస్ట్ టైం ఇన్ చింతపల్లి అంటే ఇంకా విశాఖ ఏజెన్సీలో అప్పుడు వాలీబాల్ కిట్స్ అన్నీ పంచడం జరిగింది. యువత అంతా కూడా పోలీస్ స్టేషన్ ముందు లైన్స్ కట్టారు. మేము కృష్ణపట్నం పోర్టు ఇంకా ఇతరత్ర సంస్థలను కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలని ఒక సంకల్పించాం. సో అప్పట్లోనే ఒక 4 బస్సులు పెట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. సో మనము ప్రజలకి ఎంత దగ్గర ఉంటే వ్యవస్థ అంతా పటిష్టంగా ఉంటుందని పూర్తిగా నమ్ముతాను నేను. పోలీసులు కూడా, ప్రతి పోలీసు కూడా వాళ్ళ జీవితకాలంలో కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుని ఒక ప్రజలకి వారధి కింద మారిపోవాలి. ప్రజలకి వారధి కింద మారిన ప్రతిసారి కూడా ఆ పోలీస్ వ్యవస్థ మరింత మనుగడ సాగిస్తుంది, ప్రజలు కూడా అంతే గౌరవిస్తారని నేను భావిస్తున్నాను. నేను చూశాను సార్, అంటే మీతో అంటే గుంటూరు జిల్లాలో మీరు ఎస్పీగా పనిచేసినప్పుడు అంటే సమాజంలో పోలీసులు అంటే శిక్షించే వాళ్ళే కాదు, రక్షించే వాళ్ళు అనేది కూడా మిమ్మల్ని చూసి కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే అనాథ పిల్లల్ని, ఈ స్ట్రీట్లో ఉండేటువంటి పిల్లల్ని కానీ, లేదా పెద్దవాళ్ళే మానసికంగా సరిగ్గా లేని వాళ్ళని కానీ మీరు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఫ్రెష్గా స్నానాలు చేయించి వాళ్ళకి మంచి బట్టలు ఇప్పించి అది చేసింది గుర్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది ఈ డ్రగ్స్ అనేటువంటి వ్యవహారం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే సమాజంలో చాలా లోతుకి వెళ్ళిపోయింది. దీన్ని మళ్ళీ మీరు కూకటి వేలతో సహా పీకాలి. ఆ పీకే క్రమంలో చాలా ప్రెషర్స్ ఉంటాయి. మరి వాటిని ఎలా మీరు డీల్ చేస్తారు ఏంటి అనేది తీసేస్తే, మీరు కప్పట్రాళ్ళ ప్రాంతాన్ని కూడా కొంచెం సర్వీస్ మోటివ్లో చేశారు కదా సార్? ఈ కప్పట్రాల గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది సుమారుగా 2015లో దత్తత తీసుకున్నాను. సుమారుగా అక్కడ 1000 గ్రామాలు ఉన్నాయి, 1000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1000 కుటుంబాలు కూడా ఈరోజు మా కుటుంబంలో భాగమే. సో ఇప్పుడు కూడా మేము దాంట్లో వర్క్ చేస్తున్నాం. ఒక సమయంలోని హింస అనేది అక్కడ ఉండేది ఫ్యాక్షన్ వల్ల. ఈరోజు హింస నుంచి అహింసగా గాంధీయన్ పోలీసులో భాగంగా వాళ్ళందరూ మార్పు చెందారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతమైన దిశగా గ్రామం ప్రయాణం సాగిస్తుంది. ఈ 10 సంవత్సరాలు కూడా మేము ఎక్కడున్నా సరే ప్రతి వారం కూడా మేము వర్చువల్ కాన్ఫరెన్స్లో వాళ్ళని కలుస్తాం, వాళ్ళందరితో మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా గ్రామస్తులు నాతో 2-3 మాట్లాడారు, ప్రతిరోజు మాట్లాడతారు. సో గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని ఎంతవరకు మనం అడ్రస్ చేయగలం, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల మీద పూర్తిగా ఫోకస్ పెట్టడం జరిగింది. మహిళా సంఘాలు మా కప్పట్రాల్లో ఈరోజు 100 సంఘాలు ఉన్నాయి. 100 మహిళా సంఘాలు పటిష్టంగా అవన్నీ కూడా లోన్స్ తీసుకుని అవి చేస్తున్నాయి. అదేవిధంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కూడా స్థాపించడం జరిగింది. ఆ బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకుని వీటి ద్వారా మౌలికమైన మార్పు వచ్చింది. అక్కడ ఈరోజు ఫ్యాక్షన్ వదిలేసి వాళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి దిశగా వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. సో ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో వెళ్ళినా మీది ఒక బ్రాండ్ వేస్తారు, మీ బ్రాండ్ అనేది ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. కానీ గుంటూరు జిల్లాలో మీరు పనిచేసినప్పుడు ఈ సైకో సాంబా అనే ఒక ఇష్యూ జరిగింది సార్. ఆ తర్వాత అసలు ప్రజలు ఏంటంటే ఒక భయభ్రాంతులకు గురైపోయేవాళ్ళు.
ఎలా డీల్ చేశారు సార్? అసలు అతన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో లేకుండా చేశారు. అంటే అది అప్పట్లో ఆయన తప్పించుకున్నాడని కొన్ని వార్తలు ఉన్నాయి. ఆ, సో తర్వాత అంశం పూర్తిగా మన మీద మనకి దాన్ని నేను తర్వాత ఎస్పీగా బదిలీ అయ్యాక నేను ఫాలోఅప్ చేయలేదు. ఫాలోఅప్ చేయలేదు. మీకు గుర్తుందా సార్ సైకో సాంబా అనే ఇష్యూ? అవును, చాలా పెద్ద ఇష్యూ నడిచింది. అవును, కరెక్ట్. అది అతన్ని పట్టుకోలేకపోయామని ఏమైనా కొంచెం ఏమైనా ఇది ఉందే, బాధ ఏమైనా ఉండేది? పట్టుకున్నాము. తర్వాత పోలీసులు కొంతమంది పోలీసులు తర్వాత తరలించి సమయంలో పారిపోయినట్టుగా కొన్ని అప్పట్లోని అరెస్ట్ చేశారా? అవును. తర్వాత పట్టుకున్నారు లేదు నేను పరిశీలించలేదు. ఓకే. బహుశా అది పట్టుకుంటే ఇంకా మంచిగా ఉండేది సార్. సో అది ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈగల్లోకి ఈ వింగ్లోకి ఏమేమి అంశాలు వస్తాయి సార్? గంజాయి, డ్రగ్స్. ఈ ఈగల్లోకి మనకు చాలా అంశాలు వస్తాయి సార్. ఈగల్లో గంజా కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా ఈగల్ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ఒక సుమారుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి ఆపరేషన్ గరుడ చేశాం. ఓకే. ఈ ఆపరేషన్ గరుడ సుమారుగా 100 టీమ్స్తో మెడికల్ షాప్స్, మెడికల్ ఏజెన్సీస్ మీద మనం ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ గరుడ ప్రధానమైన ఉద్దేశం ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్. మనకి ఏదైనా మెడికల్ షాప్ మనం వెళ్ళినప్పుడు మనకి 2 రకాలు ఉంటాయి. ఓటీసీ డ్రగ్స్ అంటారు. ఓటీసీ డ్రగ్ అంటే ఓవర్ ది కౌంటర్. మనకి జ్వరం వచ్చింది, ఏదైనా ట్యాబ్లెట్ కావాలి, తలనొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ కావాలి. ఓటీసీ డ్రగ్స్ అవి ఓవర్ ది కౌంటర్, ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మెడికల్ షాప్ అయినా అమ్మచ్చు. కానీ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, నార్కో డ్రగ్స్, వీటిని కేవలం షెడ్యూల్ డ్రగ్స్ అంటారు. వీటిని సుమారుగా 41 రకాల షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. ఈ 41 రకాల డ్రగ్స్ని కేవలం మెడికల్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే అమ్మాలి. చాలా చోట్ల మేము గమనించింది మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్తో అమ్మాలని చెప్పేసి మనం ఈ దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్స్, మనం అదేవిధంగా మెడికల్ షాప్ ఏజెన్సీస్ అన్నిటితో మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ దాడుల తర్వాత చాలా చోట్ల ఇప్పుడు మార్పు వచ్చింది. గత కాలంలో మీరు చూస్తే ఇంకా ఈ ట్రెమడాల్ ట్యాబ్లెట్, ఆల్ఫ్రాజోలము, కొడైన్ పాస్పేట్, కఫ్ సిరప్స్, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నారు మనం చూసాం. ఈ మధ్యకాలంలో అవన్నీ తగ్గినాయి. ఇంకా తగ్గడం కోసం ఆపరేషన్ గరుడ 2.0 కూడా మేము త్వరలోనే ప్లాన్ చేస్తున్నాం. ముందుగా మొత్తం స్టేట్లో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ ఏజెన్సీస్, అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా మేము ప్రత్యేకంగా మీటింగ్లు కండక్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ చాలా మార్పు వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల చేయకపోతే డెకాయ్ ఆపరేషన్ చేసి అక్కడ కూడా సరి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈగిల్ వింగ్తో రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ మాఫియాని కానీ, గంజాయి మాఫియాని కానీ కూకటవేళ్లతో సహా పీకేయాలని తెలుగు మన మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఇది మొత్తంగా ఆకే రవికృష్ణ ఈగిల్ చీఫ్గా చెప్తున్నటువంటి మాట. గతంలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాం, నక్సల్స్తో పోరాడాం, మిగతా మన్యంలో కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాం. ఇప్పుడు మాదక ద్రవ్యాల గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళని కూకటవేళ్లతో సహా తీసి పారేస్తామనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు.